ఛాందసుడు అనే మాటకు వ్యుత్పత్తి ఏది? ఛాందసుడు అనే మాటకి వ్యుత్పత్తి ఏది? ఫస్ట్ వన్ ఛందస్సును నమ్మినవాడు, సెకండ్ వన్ ఛందోరూపమైన వేదం చదివినవాడు, థర్డ్ వన్ ఛందస్సును అనుకరించేవాడు, ఫోర్త్ వన్ ఛందస్సును ఈసడించేవాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఛందోరూపమైన వేదం చదివిన వాడిని మనము ఛాందసుడు అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, స్రవంతి అనే పదానికి వ్యుత్పత్తి ఏది? స్రవంతి అనే పదానికి వ్యుత్పత్తి ఏది? ఫస్ట్ వన్ వడలు చెమర్చుటకు కారణమైనది, సెకండ్ వన్ పర్వతాదుల నుండి స్రవించేది, థర్డ్ వన్ తనంత ప్రవహించున్నది, ఫోర్త్ వన్ వినసొంపైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పర్వతాదుల నుంచి స్రవించేది స్రవంతి అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, జనులచే పోనబడునది అను వ్యుత్పత్తి పదాన్ని ఇచ్చే పదం ఏది? జనులచే పోనబడునది అనే వ్యుత్పత్తినిచ్చే పదం ఏది? ఫస్ట్ వన్ ప్రదక్షిణ, సెకండ్ వన్ ధర్మము, థర్డ్ వన్ ప్రాణము, ఫోర్త్ వన్ పానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. జనులచే పోనబడినది అంటే ధర్మము. ధర్మం మాత్రమే కదా జనులచే కీర్తింపబడుతుంది. సో ఇక్కడ వరకు అయితే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూసుకున్నాము. ఇక్కడ నుంచి మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము. సో నెక్స్ట్ క్వశ్చన్, సుఖముగా యుద్ధము చేయి వీలు పడినవాడు అనే వ్యుత్పత్వార్థం గల పదం ఏది? గుర్తించండి. సో ఫస్ట్ వన్ ధర్మరాజు, సెకండ్ వన్ భీముడు, థర్డ్ వన్ దుర్యోధనుడు, ఫోర్త్ వన్ అర్జునుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సుఖముగా యుద్ధము చేయ వీలు పడినవాడు అంటే దుర్యోధనుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, విష్ణువును ఆశ్రయించున్నది అనే అర్థం వచ్చే వ్యుత్పత్వార్థం గల పదం ఏది? గుర్తించండి. సో ఫస్ట్ వన్ సంపద, సెకండ్ వన్ భక్తి, థర్డ్ వన్ శ్రీ, ఫోర్త్ వన్ మనస్సు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో విష్ణువును ఆశ్రయించింది అంటే మనకి శ్రీ అనే అర్థం వస్తుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సర్వభూతముల యందు స్నేహయుక్తుడు అనే అర్థమునిచ్చే వ్యుత్పత్వార్థం గల పదం ఏది? సర్వభూతముల యందు స్నేహయుక్తుడు అనే అర్థమునిచ్చే వ్యుత్పత్వార్థం గల పదం ఏది? సో ఫస్ట్ వన్ మనిషి, సెకండ్ వన్ పక్షి, థర్డ్ వన్ సన్నిహితుడు, ఫోర్త్ వన్ మిత్రుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను, సైకాలజీ క్లాసెస్, అలాగే మ్యాథ్స్ క్లాసెస్, మెథడాలజీ క్లాసెస్, అలాగే ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్ బిట్స్, ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో అవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సర్వభూతముల యందు స్నేహయుక్తుడు అనే అర్థమునిచ్చే వ్యుత్పత్వార్థం గల పదము మిత్రుడు అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మరణం లేనిది దీనికి వ్యుత్పత్వార్థం గుర్తించండి. ఫస్ట్ వన్ అమరణము, సెకండ్ వన్ చిరంజీవి, థర్డ్ వన్ అమృతము, ఫోర్త్ వన్ స్వర్గము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అమృతము. అమృతము అనేది మరణం లేనిది అని వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లెస్సగా చేయబడినది వ్యుత్పత్వార్థాన్ని గుర్తించండి. లెస్సగా చేయబడినది అనే దానికి వ్యుత్పత్వార్థం గుర్తించమన్నారండి. సో ఫస్ట్ వన్ పాపము, సెకండ్ వన్ సుకృతము, థర్డ్ వన్ అబద్ధము, ఫోర్త్ వన్ దానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సుకృతము అనే పదాన్ని మనం లెస్సగా చేయబడింది అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, దృష్టము కానిది వ్యుత్పత్వార్థం గుర్తించండి. దృష్టం కానిది వ్యుత్పత్వార్థాన్ని గుర్తించమన్నారండి. సో ఫస్ట్ వన్ దురదృష్టము, సెకండ్ వన్ అదృష్టము, థర్డ్ వన్ భోగము, ఫోర్త్ వన్ శుభము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దృష్టము కానిది అదృష్టము. సో నెక్స్ట్ క్వశ్చన్, తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు వ్యుత్పత్వార్థం గుర్తించండి. ఫస్ట్ వన్ అతిథి, సెకండ్ వన్ మిత్రుడు, థర్డ్ వన్ అల్లుడు, ఫోర్త్ వన్ పోస్ట్ మ్యాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు అతిథి. నెక్స్ట్ క్వశ్చన్, అంతటా వ్యాపించి ఉండినది వ్యుత్పత్వార్థం గుర్తించండి. ఫస్ట్ వన్ సరస్వతి, సెకండ్ వన్ పరమాత్మ, థర్డ్ వన్ లక్ష్మి, ఫోర్త్ వన్ జలము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతటా వ్యాపించి ఉండినది సరస్వతి. సో నెక్స్ట్ క్వశ్చన్,
దినమును ఏర్పరిచేవాడు అని అర్థం వచ్చే వ్యుత్పత్వ పదమును గుర్తించండి. దినమును ఏర్పరిచేవాడు అని అర్థం వచ్చే వ్యుత్పత్వ పదమును గుర్తించమన్నారండి. సో ఫస్ట్ వన్ సూర్యుడు, సెకండ్ వన్ దినకరుడు, థర్డ్ వన్ ఇనుడు, ఫోర్త్ వన్ బాణుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దినమును ఏర్పరిచేవాడు దినకరుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇలా జరిగింది అని అర్థమునిచ్చే వ్యుత్పత్వార్థ పదమును గుర్తించండి. ఇది ఇలా జరిగింది అని అర్థంనిచ్చే వ్యుత్పత్వార్థ పదమును గుర్తించండి. ఫస్ట్ వన్ పురాణము, సెకండ్ వన్ ఇతిహాసము, థర్డ్ వన్ కావ్యము, ఫోర్త్ వన్ ప్రబంధము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇతిహాసము అనే దాన్ని మనము ఇది ఎలా జరిగింది అని చెప్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, కంఠంలో ధ్వని కలది అని అర్థమునిచ్చే వ్యుత్పత్వార్థాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ కంఠీరవము, సెకండ్ వన్ పంచాస్యము, థర్డ్ వన్ సింహము, ఫోర్త్ వన్ మృగరాజు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే ఇంకా ఎవరైనా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కంఠంలో ధ్వని కలది కంఠీరవము. ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ బిట్స్లో చెప్పుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్, నల్లని వర్ణము కలవాడు భక్తుల హృదయాన్ని ఆకర్షించేవాడు అని అర్థాన్ని ఇచ్చే వ్యుత్పత్వార్థ పదాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ కృష్ణుడు, సెకండ్ వన్ విష్ణువు, థర్డ్ వన్ శివుడు, ఫోర్త్ వన్ బ్రహ్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను కదా, సో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ క్లాసెస్ చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం ఒక్కొక్కరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా అటువంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మనకి ఫస్ట్ వన్ కృష్ణుడు, సెకండ్ వన్ విష్ణువు, థర్డ్ వన్ శివుడు, ఫోర్త్ వన్ బ్రహ్మ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నల్లని వర్ణము కలవాడు భక్తుల హృదయాన్ని ఆకర్షించేవాడు అని అర్థాన్ని ఇచ్చే వ్యుత్పత్వార్థ పదం ఏది అంటే మన కృష్ణయ్య అండి. కృష్ణయ్యే కదా మన అందరి మనసులు కూడా దోచేసుకుంటాడు. సో గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిన పెట్టు జాతీయానికి అర్థం ఏంటి? సో పెడచెవిన పెట్టు అనే జాతీయానికి అర్థం కనుక్కోమన్నారండి. సో ఫస్ట్ వన్ విని ఆచరించడం, సెకండ్ వన్ పూర్తిగా మునిగిపోవడం, థర్డ్ వన్ చెప్పు చేతల్లో నడవడం, ఫోర్త్ వన్ పట్టించుకోకపోవడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో టైం అయితే నేను 2 to 3 seconds ఇస్తాను. కొంతమంది ఎక్కువగా టైం ఇమ్మని అడుగుతున్నారు, కొంతమంది తక్కువగా టైం ఇమ్మని అడుగుతున్నారు. బట్ నేను యావరేజ్ టైం ఇస్తూ నేను మీకైతే క్వశ్చన్స్ చెప్తాను. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పట్టించుకోకపోవడం, పెడచెవిన పెట్టు అంటే పట్టించుకోకపోవడం అనే జాతీయంకి అర్థం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, రామయ్య గొర్రెతోక ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. గొర్రెతోక జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. గొర్రెతోక అనే జాతీయాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తారు అని మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఫస్ట్ వన్ అమితంగా పెరిగేది, సెకండ్ వన్ అసలు లేనిది, థర్డ్ వన్ ఎక్కువగా పెరిగేది, ఫోర్త్ వన్ ఎదుగుదల లేనిది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎదుగుదల లేనిది అనే సందర్భంలో మనము గొర్రెతోక అనే జాతీయాన్ని అయితే వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచండి. సో చూసారా ఇక్కడ మీరు మొత్తం 4, 5 లేదా 6 జాతీయాలను అయితే మనం తెలుసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనము ఆ కోపంతో, ఆ బాధతో, ఈ ఊహల్లో. ఇటు సైడు రైట్ సైడ్ చూసుకుంటే కా తేలిపోవడం, గా ఊగిపోవడం, చా కుంగిపోవడం. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఆ ఫస్ట్ వన్ ఆ కా ఆ గా ఈ చా, సెకండ్ వన్ ఆ గా ఆ చా ఈ కా, థర్డ్ వన్ ఆ చా ఆ గా ఈ కా, ఫోర్త్ వన్ ఆ గా ఆ కా ఈ చా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫాస్ట్గా చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆ గా ఆ చా ఈ కా, ఈ క్రింది వాడిని జతపరచండి అని ఇచ్చారు. సో మనకి ఆ గా కోపంతో అంటే కోపంతో ఊగిపోతారు, అలాగే బాధతో కుంగిపోతారు, నెక్స్ట్ ఊహల్లో తేలిపోతారు. సో ఇవి మనకి జాతీయాలు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది వాణిని జతపరచండి. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారండి మనకి. ఆ పళ్ళు, ఆ ముఖము, ఈ చెవులు. ఇటు సైడ్ రైట్ సైడ్ మనం చూసుకుంటే కా రిక్కించు, ఖ కొరుకు, గ చిట్లించు. సో ఫస్ట్ మనము ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఆ క ఆ ఖ ఈ గ,
సెకండ్ వన్ ఆ గ ఆ ఖ ఈ క, థర్డ్ వన్ ఈ ఖ ఆ క ఆ గ, ఫోర్త్ వన్ ఆ ఖ ఆ గ ఈ క. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇటువంటి క్వశ్చన్స్లో మనము 2-3 జాతీయాలు అయితే 2-3 జాతీయాలు లేదా ఒక్కో దాంట్లో 4-5 జాతీయాలు కూడా మనము నేర్చుకుంటామండి. సో మన కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా? అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎలాగో ఒకసారి చూసుకుందాము. ఆ ఖా అంటే పళ్ళు కొరుకుతారు, నెక్స్ట్ ముఖము చిట్లిస్తారు, చెవులు రిక్కిస్తారు. సో ఈ విధంగా అయితే మనకు జాతీయాలు అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే జతపరచండి. ఇది కూడా సేమ్ ఇచ్చారు. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆ వలవల, ఆ గెలగిల, ఈ చకచక. ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే కా నడిచింది, ఖా ఏడ్చింది, గా కొట్టుకుంది. సో మనము ఆప్షన్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ ఆ ఖా ఆ గా ఈ కా, థర్డ్ వన్ సెకండ్ వన్ ఆ గా ఆ ఖ ఈ కా, థర్డ్ వన్ ఆ గా ఆ క ఈ ఖ, ఫోర్త్ వన్ ఆ ఖ ఆ క ఈ గా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు అందుకే ఇది చూపిస్తున్నాను. సో మీరు జతపరచండి. సో వలవల ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అలాగే గిలిగిల ఏం చేస్తుంది? కొట్టుకుంటుంది. చకచక ఏం చేస్తుంది? నడిచింది. సో ఐచ్ఛికాలు నేను మీకు వేరుగా ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను అందుకే మీకు ఫస్ట్నే చెప్పాను. సో అది కొంచెం డిఫరెంట్గా వచ్చింది, ఒకే పేజ్లో అయితే నాకు పట్టలేదు. సో ఆ విధంగా చేశాను. సో ఈ విధంగా అయితే మనకి జాతీయాలు ఉంటాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. దొంగ తనను వదిలిపెట్టమని పోలీస్కి కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఈ వాక్యంలో కాళ్ళ వేళ్ళ పడు అనే జాతీయానికి అర్థం ఏమిటి అని అడిగారండి. సో ఫస్ట్ వన్ భయపెట్టు, సెకండ్ వన్ అడ్డుపెట్టు, థర్డ్ వన్ బతిమలాడు, ఫోర్త్ వన్ నిరాకరించు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో కాళ్ళ వేళ్ళ పడు అనే జాతీయానికి అర్థం ఏంటి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రతమలాడు అనే సందర్భంలో మనము కాళ్ళ వేళ్ళపడు అనే జాతీయాన్ని మనము వాడటం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మొసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. మొసలి కన్నీరు అనే జాతీయాన్ని ఏ అర్థంలో ప్రయోగిస్తారు? ఫస్ట్ వన్ ప్రయోజనం కలది, సెకండ్ వన్ అనుభవం సంపాదించు, థర్డ్ వన్ తెలివి తక్కువ, ఫోర్త్ వన్ లేని బాధను నటించడము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరు ఈజీగా చేస్తుంటారు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మొసలి కన్నీరు అంటే ఆ జాతీయాన్ని మనం ఏ సందర్భంలో వాడతాము? లేని బాధను నటిస్తారు ఎవరైతే, అటువంటి సందర్భంలో మనము ఆ జాతీయాన్ని వాడటం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, తల పండిన అనే జాతీయానికి వివరణ ఏంటి? తల పండిన అనే జాతీయానికి వివరణ ఏంటి? ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. సో ఫస్ట్ చాలామంది అడుగుతున్నారు ఏపీకా టీఎస్కా మేడం గారు పర్టికులర్గా చెప్పండి అని. సో ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. మనకి గ్రామర్ పార్ట్ సంబంధించి జస్ట్ 1 or 2 మారితే మారచ్చు. ఏంటి? వాళ్ళ భాషా పదాలు ఇటువంటివి మనకి మారుతాయి తప్ప, మాండలికాలు అంటారు కదా, సో అటువంటివి మారితే మారొచ్చు తప్ప మిగతా అంతా గ్రామర్ పార్ట్ అంతా సేమ్గా ఉంటుందండి. మనం గ్రామర్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్స్ అనేవి చేసేయచ్చు. సో నేను గ్రామర్ పార్ట్ అలాగే సైకాలజీ అండ్ ఇంకో విషయం ఏంటంటే మెథడాలజీకి సంబంధించి ఈ 3 కూడా నేను మీకు ఏపీకి తెలంగాణకి కలిపే చెప్తాను. ఇంకా ఏదైతే నేను కంటెంట్ పార్ట్ ఉంది అని చెప్పాను కదా, కంటెంట్ పార్ట్ అయితే మాత్రం పర్టికులర్గా నేను ఏపీ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి అని విడదీసి చెప్తాను. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవనవసరం లేదు. సో ఈ గ్రామర్ పార్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సేమ్ అండి. నెక్స్ట్ సైకాలజీ మనం చూసుకుంటే ఐసీటీ ఒక్కటి మనకి తెలంగాణకి లేదు. సైకాలజీలో ఐసీటీ తెలంగాణకి లేదు, ఏపీకి ఐసీటీ కొత్తగా చేర్చారు. కాబట్టి ఈ ఐసీటీ మినహా మిగతావన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి సైకాలజీ యూజ్ అవుతాయి. అందరికీ యూజ్ఫుల్గానే చెప్తున్నాను. ఐసీటీ వచ్చేసి పర్టికులర్గా మనకి ఏపీ వాళ్ళకి యూజ్ అవుతాయి. సో ఈ డిఫరెన్స్ చూసుకోండి. మిగతా మెథడాలజీ సేమ్, అలాగే మనకి గ్రామర్ పార్ట్ సేమ్. నెక్స్ట్ ఈ కంటెంట్కి వచ్చేసరికి కొంచెం మారుతాయి. నేను కంటెంట్ వేరువేరుగానే చెప్తాను. సో ఎవరు కూడా డోంట్ ఫీల్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ తలపండిన అనే జాతీయానికి వివరణ ఏంటి? ఫస్ట్ వన్ అనుభవం గడిచిన, సెకండ్ వన్ కనీస జ్ఞానం లేని, థర్డ్ వన్ అనుభవం లేని, ఫోర్త్ వన్ నిర్మించిన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో చేస్తే ఉంటారు, నేనే లేట్ చేశాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తలపండిన అంటే చాలా అనుభవం గడించి ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని మనము తలపండిన అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏది?
నిష్ప్రయోజనం అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తామో చూసారా. మనకి జాతీయం ఇచ్చి అర్థం అడుగుతున్నారు, అర్థం ఇచ్చి జాతీయం కూడా అడుగుతున్నారు. సో డిఫరెన్సెస్ మీరు తెలుసుకోండి. అందుకే నేను మీకు ప్రతి వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చి తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఎందుకు అంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనే ఫార్మేట్ తెలిసినట్లయితే ఈజీగా మనము చదువుకోవడానికి ఈజీ అవుతుంది, అలాగే ఆన్సర్స్ చేయడానికి కూడా మనకి ఈజీ అవుతుంది. మన మైండ్కి ఒక థాట్ వస్తుంది అనమాట. సో ఇలా క్వశ్చన్స్ ఫార్మేట్ ఉంటుంది, సో మనం చేయాలి ఆన్సర్ ఎలా చేయాలి అని. సో దీనికి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బుద్ధి గడ్డి తిను, సెకండ్ వన్ అడవి కాచిన వెన్నెల, థర్డ్ వన్ వెన్నతో పెట్టిన విద్య, ఫోర్త్ వన్ గుండె కరుగు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి మీకోసమే కదా ప్రిపేర్ చేస్తున్నాను. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అడవి కాచిన వెన్నెల, అడవి కాచిన వెన్నెల అనేది నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగిస్తాము. అడవి కాచిన వెన్నెల అదేంటి మేడం అనేసి అంటే అడవిలో వెన్నెల కాసినా మాత్రం మనకి ఆ వెన్నెల కనిపిస్తుందా? దట్టమైన అడవిలో కనిపించదు కదా, కాబట్టి అది నిష్ప్రయోజనం కదా. ఎంత వెన్నెల కాచినా అడవిలో మనకి ఏం కనిపించదు, కాబట్టి అది నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, నిలిచి నీళ్లు త్రాగా నీరు కారు, బ్రతుకు పరుగులెత్తనోయి పాలు త్రాగా. ఈ పద్యపాదంలో ఉన్న జాతీయం ఏది? ఫస్ట్ వన్ పరిగెత్తి పాలు తాగాలి, సెకండ్ వన్ పరిగెత్తి పాలు తాగరాదు, థర్డ్ వన్ పరిగెత్తాలంటే పాలు తాగాలి, ఫోర్త్ వన్ నీరు తాగాలంటే పరిగెత్తాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరిగెత్తి పాలు తాగరాదు, తాగాలి, పరిగెత్తి పాలు తాగాలి, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నిలిచి నీళ్లు త్రాగా, నిలబడి మాత్రమే నీళ్లు తాగాలి, ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్ళిపోవు. కానీ పాలు వచ్చేసరికి చాలామంది తాగడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి మనం పరిగెత్తి పాలు తాగాలి, నిలబడి నీళ్లు తాగాలి అని చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం కదా. సో ఆ జాతీయాన్ని మనము ఈ యొక్క పరిగెత్తి పాలు తాగాలి అనే సందర్భంలో ఉపయోగిస్తాము. దీని యొక్క అర్థం వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడడం అనే అర్థం వచ్చే జాతీయం ఏది? దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడడం అనే అర్థం వచ్చే జాతీయం ఏది? సో ఫస్ట్ వన్ కాలు కాలిన పిల్లి, సెకండ్ వన్ కడుపులో నీరు కదలకుండా, థర్డ్ వన్ ఆట కట్టు చేయు, ఫోర్త్ వన్ గోతికాడి నక్క. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గోతికాడ నక్కలా చూస్తున్నావురా రే అంటారు కదా. సో అంటే ఎవరైతే దెబ్బ తీసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో మనలో చాలామంది ఫ్రెండ్స్ ఇలానే అంటారు కదా. సో ఎవరిని నమ్మకండి, ఇప్పటి రోజుల్లో ఫ్రెండ్స్ కూడా అంత నమ్మకస్తులు ఎవరు లేరనే నేను అనుకుంటున్నాను. సో మీకున్నారేమో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చే మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, చాలా బాధ కలిగిన సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది? ఫస్ట్ వన్ భగీరథ ప్రయత్నము, సెకండ్ వన్ గుండెలు బరువెక్కడము, థర్డ్ వన్ సుగ్రీవాజ్ఞ, ఫోర్త్ వన్ కాలధర్మం చెందడము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా బాధ కలిగిన సందర్భంలో ఏం ఉపయోగిస్తామండి? గుండెలు బరువెక్కడం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి చాలా బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? గుండెలు బరువెక్కేలా ఏడుస్తాం, ఎంతో బాధని దిగమింగుతాం. సో ఇటువంటి సందర్భంలో మనము గుండెలు బరువెక్కడం అనే జాతీయాన్ని వాడుతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ముద్దు ముద్దుగా మాట్లాడడం అని అర్థం కలిగిన జాతీయం ఏది? ముద్దు ముద్దుగా మాట్లాడడం, చిన్నపిల్లలు చాలా క్యూట్గా మాట్లాడతారు కదా. సో అటువంటి సందర్భంలో ఏం వాడతాం మనము? ఫస్ట్ వన్ చిలుక పలుకుల, సెకండ్ వన్ వాగుడుకాయల, థర్డ్ వన్ మాటకార, ఫోర్త్ వన్ ఎగతాళ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చిలుక పలుకులు ఎవరైతే పలుకుతారో వాళ్ళని ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని మనము ఉపయోగిస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, పారిపోవు అనే పదానికి సరైన జాతీయం ఏది? పారిపోవు అనే పదానికి సరైన జాతీయాన్ని అడిగారండి. ఫస్ట్ వన్ కాలికి బుద్ధి చెప్పు, సెకండ్ వన్ బుద్ధి గడ్డి తిను, థర్డ్ వన్ అడవి కాచిన వెన్నెల, ఫోర్త్ వన్ అందవేసిన చెయ్యి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో పారిపోవడం అంటే ఏం చేస్తాడు? వాడు కాళ్ళతో పరిగెడతాడు ఫాస్ట్గా, కాళ్ళకి బుద్ధి చెప్తాడు, త్వరగా వెళ్ళండి, కాళ్ళు పరిగెట్టండి అనేసి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయాన్ని మనము పారిపోవు అనే సందర్భంలో వాడతాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ముసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది అనే జాతీయానికి అర్థం ఏంటండి?
నా గుండె కరిగింది అనే జాతీయానికి అర్థం అడిగాడు. ఫస్ట్ వన్ గుండె జబ్బు కలుగు, సెకండ్ వన్ జాలి కలుగు, థర్డ్ వన్ దానం ఇచ్చు, ఫోర్త్ వన్ భోజనం పెట్టు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నా గుండె కరిగింది అంటే జాలి, చాలా జాలి కలిగేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్,